నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సమావేశాలు. గూడూరు సమీపంలోని ఎల్ఏపీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించిన అనంతరం క్రీడా పోటీ నిర్వహించిన పాఠశాల కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. పేద ముస్లింలు విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరు షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ కిట్లు అందజేసిన నెట్వర్క్ ప్రతినిధులు. సైన్స్ పై అవగాహన పెంచడమే కాకుండా చేయూత అందిస్తున్నాం. పాత బస్టాండ్ ప్రాంతంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు జేవీవి ఆధ్వర్యంలో కూరగాయలు గుడ్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తాం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సిఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన సిఐ రఘుబాబు, విద్యార్థుల స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ దోహదపడుతుందని పాఠశాల కరెస్పాండెంట్ బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటైన ఎల్ఏపీ పాఠశాలలో సమావేశం, తల్లిదండ్రుల క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో ఆదివారం బ్యాలెన్స్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ముందుగా విద్యార్థుల విద్యా స్థితిగతులపై తల్లిదండ్రులతో యాజమాన్య ఉపాధ్యాయులు చర్చించారు. అనంతరం పాఠశాలలో తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన వాలీబాల్, బ్యాడ్మింటన్, మ్యాజిక్ కార్డ్స్, త్రోబాల్ వంటి క్రీడా పోటీలో వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా పోటీలో గెలుపొందిన వారికి పాఠశాల కరెస్పాండెంట్ బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాఠశాలలోనే ఉంటారు కాబట్టి వారి సత్ప్రవర్తనపై కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కలిగించేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశాలు గత 35 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని వారు వివరించారు. అందరూ కలిసి భోజనం చేశారు. కరోనా తర్వాత ఇది ఆపడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేశాము. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఒక అకాడమిక్ గురించి టీచర్తో చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా సమస్యల పైన ఏమైనా ఉంటే డైరెక్ట్గా మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుందని ముఖ్య ఉద్దేశంతో సంవత్సరానికి 4 పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. ఈ సంవత్సరానికి ఇది ఆఖరి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కాబట్టి ఈరోజు పేరెంట్స్ అందరికీ ఆటల పోటీలు నిర్వహించి తర్వాత వారికి భోజన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సురేష్ణ, దయాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ నమశివాయ, ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాలుగా నెట్వర్క్ ద్వారా పేద ముస్లింలు విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గౌరవాధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు చేయూత అందించారు. పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో 170 మంది పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నెట్వర్క్ అధ్యక్షుడు మహబూబ్ బాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నెట్వర్క్ గౌరవ అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ మరికొందరు మాట్లాడుతూ, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు కిట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. రంజాన్ లో ఇచ్చే జకాత్ పేదల హక్కు అని, ప్రతి ముస్లిం తనకు మిగిలిన సొమ్ములో కానీ తన వద్ద ఉన్న బంగారు, వెండి వస్తువుల ధరలో 2.5% పేదలకు పంచాలని ఇస్లాంలో నిర్దేశింపబడిందని వారు వివరించారు. పేదలకి సుమారుగా 150 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. ఈ నెట్వర్క్ ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు అవుతుంది. మా ఈ నెట్వర్క్కి ప్రోత్సహిస్తూ వెనుదురుగా ఉన్నటువంటి మా పంచాయతీరాజ్ రియాజ్ భాయ్ గారు,
అలాగే మా దర్గా కమిటీ రియాజ్ భాయ్ గారు పెద్దలు వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో సహాయ సహకారాలతో మిగతా మా కమిటీ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి మా అధ్యక్షుడు మహబాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. మొహమ్మద్ వెల్ఫేర్ నెట్వర్క్ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు రంజాన్ తోఫాతో పాటు మనకు స్కూల్ పిల్లల సెలవు టైంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ముస్లిం మగపిల్లలకి ఒడుగుల కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసే కార్యక్రమంగా చేస్తుంటాము. సుమారుగా 200 మంది కూడా పెద్ద ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఏదైనా పేద విద్యార్థులు ఇబ్బందికరంగా కానీ ఉంటే ఈ పవిత్రమైన మాసం మన రంజాన్ మాసం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఇస్లాంలో 5 పిల్లర్స్ 5 ముఖ్యమైనటువంటి పిల్లర్స్ మీద ఫౌండేషన్ మీద ఇస్లాం ఆధారపడిన సంగతి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా మనం అల్లాహ్పై విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా 5 పూట్ల నమాజ్ చేయాలి. అదేవిధంగా మనకు అల్లాహ్ ఏ విధంగా అయితే ఆదేశించున్నాడో అదేవిధంగా హజ్ చేయడం కానీ జకాత్ చేయడం కానీ ఈ రంజాన్ నెలలో జకాత్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనకు ఉన్నటువంటి ధనంలో 2.5% మన ఖర్చులకు కూడా మిగిలిన దాంట్లో 2.5% అది పేదల హక్కు. అది ప్రతి ఒక్క వ్యక్తి ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తి గత 16 సంవత్సరాలుగా ముస్లింల అభ్యున్నతికి ముస్లిం పిల్లల్లో విద్యాభివృద్ధి చెందాలా, పేదరికాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో గత 16 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నా. అలాగే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లింలు పండగ చక్కగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇవ్వడానికి మా నెట్వర్క్ కమిటీ నిర్ణయించింది. దానికి తగినట్టుగా ఈరోజు ఇక్కడ సమావేశమైనా. అయితే రంజాన్ మాసంలో రోజా అయితేనేమి, జకాత్ అయితేనేమి, తరావీ నమాజ్ అయితేనేమి, ఇవన్నీ మనకు అనేక సుఖ సంతోషాలను ఈ లోకంలో కాబట్టి ఏ లోకంలో కాకుండా పరలోకంలో గురించి అవకాశం ఉంది. కాబట్టి మనందరూ పాటించాలా. ముఖ్యంగా ముస్లింలలో విద్య చాలా తక్కువగా ఉంది. మన పిల్లల్ని చదివించాలి ముందుగా. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు రహీం, దర్గా కమిటీ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, నెట్వర్క్ ప్రతినిధులు రౌఫ్, షేక్ రఫీ, అలీ హుస్సేన్, నాజర్, లలితా మెడికల్స్ యూసఫ్ హుస్సేన్, గోల్డ్ నాజర్, నజీం, షఫీ, మౌలానా, షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సిఐగా రఘుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఈ క్రమంలో భాగంగా మొదటి పోస్టింగ్ కృష్ణపట్నం సర్కిల్ కు కేటాయించారు. ఈ సందర్భంగా సిఐ రఘుబాబు మాట్లాడుతూ తన పరిధిలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. సమాజంలో పోలీస్ ఇమేజ్ పెంచేలా ప్రతి ఒక్కరూ సేవలు అందించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండి తన వంతు సేవలు అందిస్తానని ఆయన మాట్లాడారు. ఎటువంటి అభద్రత లేకుండా, ఇబ్బందులకు గురి కాకుండా. నా పేరు రఘుబాబు. నేను 2007 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత ప్రమోషన్ తీసుకుని నేను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇది మా ఫస్ట్ పోస్టింగ్ కృష్ణపట్నం కోర్టు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్లో బేసిక్ పోలీసింగ్ అయినటువంటి శాంతి భద్రతలు కాపాడడం, ఇతర ఏదైనా స్పెషల్ ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టడం, ఇతర నేరాలు, దొంగతనాలు అరికట్టడం, ప్రజలు ఎటువంటి అభద్రత లేకుండా, ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా పనిచేయాలనేది నా. గత 3 ఏళ్లుగా దివ్యాంగులకు చేయూత అందించడం తమకు సంతోషంగా ఉందని జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దాత సహకారంతో దివ్యాంగులకు చేయూత అందించారు.
పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంతి ఉద్యోగుల భవనంలో జేవీవి ఆధ్వర్యంలో దాత ఒగ్గు భాస్కర్ సహకారంతో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుస్తుందని ఓ ఛానల్లో జ్యోతిష్కుడు చెప్పారని, అయితే ఆ మ్యాచ్లో ఇండియా గెలిచిందన్నారు. దీన్ని బట్టి చూస్తే మూఢనమ్మకాలు నమ్మవద్దని తెలిపారు. మా శక్తి మేరకు సైన్స్ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు వివరించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి మా ఆత్మీయులైనటువంటి దివ్యాంగ సోదరులకి ప్రతి నెల 3వ ఆదివారం ఈ కూరగాయలు గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో నా మిత్రుడు తమ్ముడు ఒగ్గు భాస్కర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కానీ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది ఫైనల్స్. దాంట్లో ఒక టీవీ డిబేట్లో ఒక ప్రఖ్యాత జ్యోతిష్కుడు కూర్చొని ఎవరు గెలుస్తారని ముందుగా చెప్పగలనని చెప్పి న్యూజిలాండ్ 99% న్యూజిలాండ్ గెలుస్తుంది, ఈ చంద్ర ఫలాలు రాశి ఫలాలు అన్నీ చెప్పి ఆయన 99% న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. మరి పక్క రోజు ఫైనల్స్లో ఇండియా గెలిచింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రముఖ జ్యోతిష్కులని చెప్పుకునే వ్యక్తి కూడా తప్పు సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా అటువంటివన్నీ గమనించండి, వాళ్ళ మాటలు వినొద్దని చెప్పి జన విజ్ఞాన వేదిక 36 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతగా ఆలోచించి సైన్స్ నమ్మండి, సైన్స్ ప్రకారం నడుచుకోండి అని చెప్పి జన విజ్ఞాన తరఫున మీకు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా మాకు ఎంతో సంతోషం. వాటిలో భాగంగా మా తమ్ముడు సుధీర్ని అడిగిన తర్వాత మేము కంటిన్యూగా ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. ఇంతేకాకుండా ఇంకా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసే ప్రయత్నం జన విజ్ఞానం చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి ఒగ్గు భాస్కర్కి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నాగరాజు, చించునారాయణ, రామ్మోహన్, పురుషోత్తమరావు, జగదీష్, రజనీకాంత్, అరుణ్ కుమార్, పీకేవి శర్మ, జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వివరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శ్రీకిరెడ్డి మసూదన్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, మండి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి, ఎరమాక కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా పలసరుకుల కార్యక్రమాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన సిఆర్ రెడ్డి హాస్పిటల్ ప్రజా డాక్టర్ అయిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు ఒక సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికే కాకుండా గూడూరులో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదే వైద్య వృత్తిలో కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ వారి సేవలు గూడూరు పట్టణంలో అనేకం జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల 3వ ఆదివారం మన తోటి రెడ్డి సోదరులకు సోదరిమణులకు వాళ్ళ సహకారంతో అందిస్తున్నాము. వాళ్ళు చాలా కష్టపడి నిజంగా నా చెమటోడ్చి ప్రతి నెల 20,000 రూపాయల డబ్బులు మన రెడ్డి సంఘం ద్వారా పేద ప్రజలకు పలసరులకి వాళ్ళు ఇచ్చిస్తున్నారు. వాళ్ళు ఈజీ మనీ అయితే కాదు, నేను చూస్తాను. నాకు తెలిసి వాళ్ళు కష్టపడి ఇచ్చేదాన్ని మనం రాబోయే టైంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణమ్మ గారి సహకారంతో రెడ్డి సంక్షేమ సంఘం స్థాపించినప్పటి నుంచి ఈ రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుముకలాగా మొదటి వెన్నుముక వాళ్ళే అని చెప్పుకోవాలి. మనకు ఉపాధ్యక్షులు కూడా వారేను. వారి సహాయ సహకారంతో 20 మంది పేద రెడ్లకి వాళ్ళు సహాయం చేస్తున్నారు. 20 మందికి ఫలసరుకులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారు ఈ సంక్షేమ సంఘానికే కాకుండా అన్ని ఏ సంఘానికైనా సరే వాళ్ళ దాతృత్వంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగా అయితేనేవి, దైవికంగా అయితేనేవి వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా గొప్పవి.
అదేవిధంగా వైద్య రంగంలో రాత్రి 1 గంటకు పోయి నిద్ర లేపినా సరే లేచి వచ్చి మన మనిషి అనేది ఎవరైనా సరే రావచ్చు, 1 గంటకు పోయినా సరే లేచి వచ్చి వారి చిన్న విషయం కాదు. జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు మన గూడూరులో ఉండేటువంటి అనేక సేవా సంస్థలకి కూడా వాళ్ళు సహకారాలు అందిస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా కరోనా పీరియడ్లో కూడా వారు గూడూరులో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కూడా వారి యొక్క సహకారాలు అందించి ఆదుకున్నటువంటి సందర్భం. అటువంటి మహనీయులు మన గూడూరులో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని మా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరూ కూడా నిరంతరం శ్రమిస్తున్నందుకు గత వైకాపా పాలనలో ఇసుక రీచులకు గుత్తేదారులకు అప్పగించే సగటు మనిషి కొనలేని విధంగా ధరలు పెంచి అమ్ముకున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. సూళ్లూరుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైకాపా నాయకులతో కలిసి ఇసుక రీచులపై చేసిన ఆరోపణలపై స్పందించారు. నోటికొచ్చిన విధంగా అవాకులు చెవాకులు పెళ్లడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ సమావేశంలో నాయకులు సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. గతంలో 2014-19లో 1000 నుంచి 1200 వరకు మనకు ఒక ట్రాక్టర్ కి కేటాయించడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఒక ఛాన్స్ అంటూ ప్రజల్లోకి మాయమాటలు చెప్పి పూర్తిగా దాన్ని 7000 నుంచి 8000 వరకు ఒక్కొక్క ట్రాక్టర్ ని ఇసుక ఎత్తుకోవాలంటే 7000-8000 కట్టే పరిస్థితి తీసుకొచ్చి పెద్దలందరూ చెప్పినట్టు పూర్తిగా భవన నిర్మాణ కార్మికులకు గాని లేదా సొంత ఇంటి కళ నెరవేర్చుకునే ఎవ్వరికి కూడా అలాగే కాంట్రాక్టర్లకు కూడా కట్టే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వ నాయకులు చేశారు. మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది, గతంలో ఈ ఇసుక విధానాల వల్ల ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా ఆపేసి కాంట్రాక్టర్లు కానీ లేదా నిరుపేద ప్రజలు కూడా ఎంతో నష్టపోయిన పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకను తీసుకొచ్చి చాలా మంది హౌసెస్ ఈరోజు మనం శాంక్షన్ చేస్తున్నాం. అవన్నీ కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటది కాబట్టి ఈ ఫ్రీ ఇసుకని తీసుకొచ్చి అందరికీ అందించి ఇసుకను అందించి నిర్మాణాలు పూర్తి చేయమని అందరికీ ఆదేశిస్తే ఈరోజు దాన్ని కూడా నెగిటివ్ చేస్తూ మాట్లాడుతూ రౌడీలాగా రీచ్ల్లోకి వెళ్ళి ఎక్కడో ఉన్న వెహికల్స్ ని అప్పటికప్పుడు తీసుకొచ్చి రీచ్ లో పెట్టి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అధికారులను బెదిరించడం, అక్కడున్న డ్రైవర్లను కొట్టడం లేదా మెషిన్స్ ని పగలగొట్టడం, ఇలాంటి రౌడీ రాజకీయం గతంలో 5 సంవత్సరాలు చూసి విసిగిపోయి ప్రజలు ఈ రోజు మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11కి తెచ్చారు. అయినా కూడా ఇంకా దౌర్జన్యాలు ఆపకుండా ఇంకా కూడా అదే దౌర్జన్యం కొనసాగిస్తూనే ఉంటే ప్రజలు గమనిస్తున్నారు, ఇంకా కూడా గమనిస్తారు. 11 సీట్లని సింగిల్ డిజిట్ తెచ్చుకునేంత వరకు కూడా మీరు ఈ దౌర్జన్యాలు ఆపరని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ సూలూరుపేట నియోజకవర్గంలో ఒక రీచ్ని ఏర్పాటు చేసి దానికి టెండర్లు పిలిచి టెండర్లు ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చని మనకు పారదర్శకంగా ఈ టెండర్లని పిలిచి ఆ టెండర్లు వేసుకొని గవర్నమెంట్ కొంత ఫండ్ కట్టి ఒక రీచ్ ని తయారు చేసి, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం గతంలో ఇసుక విధానం గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇసుక విధానాన్ని మీ ప్రభుత్వంలో చండాలంగా చేసి డంపింగ్ యార్డ్స్ పెట్టి డంపింగ్ యార్డ్స్ నుంచి శాసనసభ్యులు ఇంకా పెద్ద నాయకులు మద్రాస్ కి బెంగళూరుకి టన్నులుగా 10 టన్నులు తక్కువ లేదు లారీని పంపించిన 50 టన్నులు తీసుకెళ్లే లారీలతో ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆ రోజుల్లో మా పార్టీ నాయకులు చెప్పినట్లుగా ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే 7,000 రూపాయలు ఖర్చు పెడితే గానీ ఇంటికి ఇసుకొచ్చేది కాదు. ఈ రోజు 1400కి 1200కి 1300కి ఉచిత ఇసుక విధానం ఏదైతే కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో అప్పటి నుంచి సులభతరమై తక్కువ ధరకి ఇసుక దొరుకుతుంది అనే మాట ప్రజలు చెప్తున్నారు, మేము చెప్పట్లా, అందరూ చూస్తున్నారు. అలాంటి విధానం తీసుకురావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో దాని గురించి ఆలోచించారు. పెద్దలతో సంప్రదించారు, నిపుణులతో మాట్లాడారు, పేదల కష్టాలను అర్థం చేసుకుని ఈ ఇసుక విధానాన్ని మార్చి ఉచిత ఇసుక విధానంగా చేసి ప్రజలకు అందిస్తే మీరు నిన్నటి దినమున అక్కడ రీచ్ ఉన్నదని తెలిసి ఆ రీచ్లో ఆయన ప్రభుత్వానికి రుసుము కట్టి తీసుకెళ్తున్నాడు
అనేటువంటి విషయం కూడా తెలిసి మీరు ఏదో మొన్నటి దినమో 2 రోజుల కిందట మీ పార్టీ ఆవిర్భావం దినం చేసుకున్నప్పటి నుంచి మీలో లేనిపోని ఉత్తేజం పెంచుకొని ఇప్పుడే అధికారంలోకి రావాలనేటువంటి దురాశతో మరి ప్రభుత్వం మీద స్థానిక శాసనసభ్యురాలు వారి కుటుంబం మీద బురద జల్లే కార్యక్రమం కొరకు మీరు తహతహలాడుతున్నారని తెలుస్తూ ఉంది. మీరు ఆడికి వెళ్ళి వాళ్ళు సక్రమంగా ఇసుక పోసుకుంటూ ఉంటే మీ కూడా వచ్చిన నాయకుడు బుద్ధి లేకుండా మర్యాద లేకుండా అసహ్యంగా వాళ్ళని కొట్టి బెదిరించి మరి సైదాపురం ఏపీఎం రాధ ఆదివారం తెల్లవారుజామున మరిపాడు మండలం పల్లవల గ్రామంలో ఆమె నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సైదాపురం సంఘమిత్ర కార్యాలయం సిబ్బంది శోక సముద్రంలో మునిగిపోయారు. ఏపీఎం రాధ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. గూడూరును జిల్లా చేయాలంటూ పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఆదివారానికి 100 రోజులకు చేరుకున్నాయి. రిలే దీక్షలో పాల్గొన్న జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. గూడూరును ముక్కలు చేయొద్దంటూ నినదించారు. గూడూరుకు న్యాయం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిన నాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కావాలని 100 రోజుల నుండి గూడూరు ప్రజలు గాంధీ బొమ్మ సెంటర్లో సంఘీభావం తెలుపుతున్నారు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు గూడూరును వెంటనే జిల్లా చేయాలి. ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో మార్కాపురాన్ని కూడా జిల్లా చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టారు. నిన్ననే మరి గూడూరు మొత్తం డివిజన్ను నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. మరి ఎక్కడ చేశారు? 5 మండలాలను కూడా విడగొట్టారు. కానీ మీరు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ, కానీ పరిపాలనలో కొంచెం మాకు జిల్లా చేయమని కోరుతున్నాం. అయ్యా మీకు శతకోటి దండాలు పెడుతున్నారు మా గూడూరు ప్రజలు. గూడూరు జిల్లా కావాలని గత 100 రోజుల నుంచి గూడూరు ప్రజలు గాంధీ బొమ్మ సెంటర్లో సంఘీభావం తెలుపుతూ భావితరాల భవిష్యత్తు కోసం మన గూడూరు ఈ రోజుకి 100 రోజులు పూర్తయిపోయింది. అయ్యా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎందుకు జిల్లా చేయడం లేదో మాకైతే అర్థం కావడం లే. ఈ విషయము కేంద్రం దృష్టికానే వెళ్ళింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనస్సాక్షి మనిషికి మనస్సాక్షి ఈ మనస్సాక్షి ఆలోచించండి. గూడూరు ప్రజలు మీకు ఎన్నో చేశారు. ఇక్కడ తెలుగుదేశానికి కంచుకోట గూడూరు అంటే. అదేవిధంగా 4 నియోజకవర్గాలు మీకు కైవసం అవుతాయి జిల్లా చేస్తే. గూడూరు, గూడూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి ఈ 4 నియోజకవర్గాలు మీరు జిల్లా చేస్తానే మీకు తెలుగుదేశానికి కైవసం అవుతుంది. అందరికీ తెలిసేది. నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మే నెల 5-6 తేదీలో జరగనుందని ఈవో నవీన్ కుమార్ తెలిపారు. వెన్నమాల పెద్దకాపు అరవ భూమి శ్రీనివాసులు, ఆలయ వ్యవస్థాపక వారసులు నల్లబోతుల రామారావు, ఆలయ చైర్మన్ సుబ్బారావు ఆధ్వర్యంలో నాయుడుపేట పెద్దలు తాంబూలం ఇచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకుల కుబేర్మణి, శేషగిరి, లక్ష్మయ్య, రవి మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
నాయుడుపేట పోలేరమ్మ తరఫున నాయుడుపేట గ్రామం తరఫున పోలేరమ్మ జాతరకి అనుమతిని ఇవ్వవలసిందిగా అరవభూమి శ్రీనివాసరెడ్డి గారు పెదకాపు విన్నమాల పెదకాపు గారిని అనుమతిని అంగీకారం. శ్రీ పోలేరమ్మ తల్లి మొదటి చాటింపు రేపు మంగళవారం సాయంత్రం రాత్రి 11 గంటలకి ప్రారంభమవుతుంది. దీనికి మా రెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఆ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాల్సిందిగా కోరుచున్నాం. జాతర మే 5వ తేదీ రాత్రి నిలుపు మంగళవారం, బుధవారం ఉదయాన్నే అమ్మవారి జాతర సాయంత్రం. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో మహాశాంతి హోమాన్ని నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధం కారణంగా ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. ఇలాగే కొనసాగితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, లోకశాంతి కోసం హోమాన్ని నిర్వహించామని ఆయన వివరించారు. ओम त्रिगुणाय नमः स्वाहा ओम भगवते नमः स्वाहा ओम परमादेव लज्जारूपकं त्रयं नमः स्वाहा सर्वभूते हराय स्वाहा ओम तत्पुरुषाय स्वाहा ओम एकजटाय नमः स्वाहा भवाय नमः स्वाहा भवलिंगाय नमः स्वाहा सर्वाय नमः स्वाहा सर्वों కోసం అవసరమైనటువంటి గ్యాస్ మొదలుకొని ప్రతి విషయంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఈ యొక్క అమ్మవారి యొక్క నవగ్రహ పూర్వక అధిదేవత ప్రత్యదేవత ఆ యొక్క హోమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. లోకం అంతా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి, ఏ లోటు లేకుండా ఉండాలి అన్న సంకల్పంలో జరుగుతోంది. రేపు మనం 23వ తారీఖు నిర్వహించుకునే హోమం కానివ్వండి, అలాగే 19వ తారీఖు ఉగాది నాడు నిర్వహించే హోమాలు కానివ్వండి, ఇక నిత్యం జరుగుతున్నటువంటి యాగాల్లో కూడా ఈ సంకల్పంతో యథాతథంగా కొనసాగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా మీ ఇళ్లలో జపాల్లో కానివ్వండి భగవంతుని జపం చేసుకుంటూ, అలాగే దేవాలయాల కేంద్రంగా హోమాలు కూడా అవకాశం ఉన్న చోటంతా కూడా తప్పనిసరిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారు శ్రీ దాసరి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవాలయ ధర్మాదాయ శాఖ అమాచులైనటువంటి రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా వెంకటేశ్వర స్వామిపేటకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు రాధయ్య, కరీముల్లా, ప్రభాకర్, రాము, మాకాని వెంకటేశ్వరులు, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడున్న వృద్ధులకు మంచి రుచికరమైన భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ బాగుండాలని, అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మా అధ్యక్షుల వారి కడివేటి చంద్రశేఖర్ అనే జన్మదిన అదేవిధంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలని ఆశిస్తూ, కుటుంబం అంతా కూడా ప్రగతి కుటుంబం అంతా కూడా అదేవిధంగా స్వతహాగా వెంకటేశ్వర భక్తుడు కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మా సురేష్కి ఉండాలని కోరుకుంటూ, ఇంకా ముందు మంచి ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు కూడా చేయాలని ఆశిస్తూ, ఈరోజు రెగ్యులర్గా మనం ప్రతి మొదటి వారం 2వ వారంలో శనివారం మధ్యాహ్నం భోజనాలు పెట్టేది. ఈరోజు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు పుట్టినరోజు కారణంగా దాన్ని సాయంకాలంగా మంచి చల్లగాలికి ఇక్కడ ఈవినింగ్ మంచి టైం ఇది 8 గంటలకి, ఈ టైంలో మీకు అందరికీ మంచి భోజనాలు పెడుతున్నా అని నిర్ణయించుకున్నాం. ఈరోజు చాలా సరదా బాగా కూడా ఉంది. సాయంత్రంగా అందరూ కూడా కొంత రాలేని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా మా మిత్రుల్లో కూడా అటెండ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఈవినింగ్ కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ ఆశ్రమాన్ని విషయానికి వస్తే మీరంతా కూడా ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయి మనకు, కాబట్టి మజ్జిగ తీసుకోండి. అంతకుముందు నిమ్మకాలం వేడి నీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళు మంచి మజ్జిగ వీలైనంత వరకు మజ్జిగతో తీసుకోండి. వీలైనంత వరకు రోజుకు ఒక పూట ఖచ్చితంగా మజ్జిగతో భోంచేయండి. మనమంతా ఆరోగ్యంగా ఉంటాం.
ఇంకా ఈ ఒక కార్యక్రమాలన్నిటికీ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి క్రమం తప్పకుండా 2వ శనివారం వచ్చింది అని అంటే తప్పకుండా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని అందించినటువంటి మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకి మొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇంకను ఎన్నో మరి చక్కని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి వీటన్నిటికి కూడా మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు మరి చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఈ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు వారి జన్మదినం కావడం అన్నది ఎంతో శుభసూచకం. ఇక్కడ మరి ఆ విధంగా మరి ఇక్కడ జన్మదినాన్ని జరుపుకుంటూ మీ అందరి పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు. వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులైనటువంటి పెద్దవారు వారందరి కూడా ఆశీస్సులు మా చంద్రన్న మీద ఉండాలని చెప్పి ప్రజల మధ్యలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మెడనూరు సురేష్ రెడ్డి గారు సెకండ్ సాటర్డే వచ్చిందంటే మాకు గతంలో సెలవు ఉండేది, ఇప్పుడు సెలవు లేకపోయినప్పుడు కూడా దాన్ని వెంటనే గుర్తు చేసుకునే విధంగా మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మా అధ్యక్షులు కూడా ఈరోజు మామూలుగా అయితే మధ్యాహ్నం జరిగి ఉండాలి ప్రోగ్రామ్ని, వారి బర్త్డే ఉండడం వల్ల ఇవాళ సాయంత్రానికి మార్చడం అనేది మేము కూడా అటెండ్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ గూడూరు డివిజన్లో ఏ రకంగా తీసుకున్నా సరే సేవలు అందిస్తూ ఉంది ప్రగతి సేవా సంస్థ. వైద్యులకైతేనేమి, టీచర్స్కి అయితేనేమి, డాక్టర్లకైతేనేమి, అలాగే వృద్ధులకైతేనేమి అన్ని రకాలుగా కూడా సేవలు అందిస్తూ ప్రతి రంగంలో కూడా తను ఉంటున్నారు. అందుకే మేము ఏం చెప్తామంటే కడివేటి చంద్రశేఖర్ గారు అనేది ఒక పేరు కాదు, ఖచ్చితంగా ఒక సేవా సంఘాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సమావేశాలు. గూడూరు సమీపంలోని ఎల్ఏపీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించిన అనంతరం క్రీడా పోటీ నిర్వహించిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి. పేద ముస్లింలు విద్యార్థులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గూడూరు షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ కిట్లు అందజేసిన నెట్వర్క్ ప్రతినిధులు. సైన్స్ పై అవగాహన పెంచడమే కాకుండా చేయూత అందిస్తున్నాం. పాత బస్టాండ్ ప్రాంతంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు జేవీవి ఆధ్వర్యంలో కూరగాయలు గుడ్లు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు. శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తాం. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు సిఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన సిఐ రఘుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా వినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.